అందరినీ ఏకతాటిని తీసుకొచ్చి అప్పుడు తీసుకున్న నిర్ణయం ఒక బలమైన ఉద్యమంగా మారుతుందని చెప్పి అనుకుని 12వ తారీఖు నాడు జరపబోతున్నాం. దయచేసి పెద్దలు మేము చిన్నప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటివరకు చూస్తున్నాం. పౌరకుల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మన అందరి మీద కొట్టే పెద్దలు మేధావి హరగోపాల్ గారు మనందరికీ తెలుసు, అందరూ మనం గౌరవించుకుంటాం. తనతో పాటు విశ్వేశ్వరరావుతో పాటు ఇక్కడ ఉండబడే మేధావర్గం, మహిళా సంఘాలు ప్రతి ఒక్కరు కూడా 12వ తారీఖు నాడు కూడా మన అభిప్రాయాలు చెప్పడమే కాకుండా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని చెక్ పెట్టడానికి కావాల్సిన ఏ విధమైన ఉద్యమం నిర్మిద్దామనే విషయంలో మాత్రం మీ సూచనలు, సలహాలు, కార్యాచరణలో భాగస్వామి కావడానికి ఆలోచన కావాల్సిందిగా నేను విజ్ఞప్తిస్తున్నాను. ఇకపోతే నేను మీ ముందు ప్రధానంగా 3 అంశాలు, చివరిగా ఒక 4 అంశాలు మీ ముందు ప్రతిపాదన చేసిపోతాను. ముందుగా ఈ దేశ కుల వ్యవస్థలో మేము దళితులు. నేను వచ్చేటప్పటికే బ్రదర్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే అంశం మీద కేవలం సెంటిమెంట్గా మాత్రమే ఆలోచించొద్దు అనే ఒక వచ్చేసింది. సెంటిమెంట్ అనే మాటకు అర్థం విశ్లేషణ రూపంగా చెప్తే నాకు అర్థమైంది, కానీ అంటే దళితులు కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటున్నారా అనే అంశం కూడా నా మధ్యలో ఉండడానికి దారిస్తుంది. ఈ కోణం వచ్చినప్పటికీ మా ఆవేదన ఇతరులు సెంటిమెంట్ అనుకున్నా, మా అభిప్రాయం అది సెంటిమెంట్ అనుకున్నా కదా, మా ప్రతిఘటన అది సెంటిమెంట్ అనుకున్నా మేము చేసేది ఏం లేదు, కానీ ఖచ్చితంగా మా అభిప్రాయం మాత్రం మా ఆవేదననే చాటడానికి మేము దారిస్తాం. ఇక్కడ 3 విషయాలు నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నాను. ఒకటి, కేసీఆర్ మాట్లాడిన దానికి అర్థమైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఉండాల్సిన సంబంధాలు రాజ్యాంగబద్ధంగా ఉండకపోతే, రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి కేంద్ర రాష్ట్ర సంబంధాలు ముందుకు సాగకపోతే దాన్ని తప్పబట్టాల్సింది, ఆ వైఖరిని తప్పబట్టాల్సింది కేంద్ర మీదనే తప్ప రాజ్యాంగం మీదనే కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు ఏ విధంగా ఉండాలనే విషయం రాజ్యాంగం నిర్దేశించింది. ఆ నిర్దేశించిన దాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే, కేంద్రమే ఉల్లంఘించింది అనుకుంటే ఆ ఫైట్ కేంద్రం మీద, ఈ అంశం మీద ఉల్లంఘించడానికి ఫైట్ చేయాలనుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఆ విషయాన్ని ఇప్పటికీ ఎక్కడ కూడా పార్లమెంట్లో ఆ ప్రస్తావన చేసినట్టు ఎక్కడ కనిపించదు. ఈ రాజ్యాంగం పనికిరాదనే మాట అనేంత వరకు కేసీఆర్ గారి నోటి నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని వివిధ సందర్భాలు ఎదుర్కొన్న సందర్భం కూడా ఎక్కడ కనిపించదు. నాకు తెలిసి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన సమయంలోనే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన 2014లో మనందరికీ తెలుసు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు, కేంద్రం తీసుకొచ్చిన రాజ్యాంగ సభలు ఎన్నైతే 7 ఏళ్లలో ఉన్నాయో 100% కేసీఆర్, టీఆర్ఎస్ వాళ్ళని సపోర్ట్ చేసుకుంటేనే వచ్చేసింది. వైరుధ్యం కేంద్రంతో ఉన్నదని నేను అనుకోవట్లేదు. వైరుధ్యం కేంద్రంతో ఉన్నదంటే పార్లమెంట్లో ప్రస్తావన తీసుకురావాలి. ఎక్కడ కేంద్రం ఏ అంశాన్ని ఉల్లంఘిస్తున్నదో, ఏ నిబంధనలు ఉల్లంఘిస్తున్నదో ఆ నిబంధనను ఎక్స్పోజ్ చేస్తూ కేంద్రాన్ని ఎప్పుడు పెట్టవచ్చు, కేంద్రాన్ని శాసించవచ్చు పార్లమెంట్లో. ఆ పని ఎప్పుడు చేయలేదు, ఈయన ఎప్పుడు మాట్లాడలేదు. పోనీ మళ్ళీ 7 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి చట్టాన్ని, ప్రతి రాజ్యాంగ సమర్థించుకుంటూ వచ్చేసింది. అందులో కొన్ని దేశాలకు అవసరమైన ఉన్నాయని భావించుకుంటే అట్లా సపోర్ట్ చేసినా, కొన్ని దేశంలో అవసరం లేని కూడా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఎగ్జాంపుల్, మనం తీసుకొచ్చిన రైతు చట్టాలు అది దేశ ప్రజలకు ఉపయోగపడే అంశాలు కావాలి, అది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు, దోపిడీదారులకు అది ఊడిగం చేయడానికి ఉపయోగపడుతుంది అనే విషయం రైతాంగం గమనించి యుద్ధంలో ఉన్నది. మరి ఆ రైతాంగంకు వ్యతిరేకమైన చట్టాలను టీఆర్ఎస్ వ్యతిరేకించలేదు కదా, టీఆర్ఎస్ వ్యతిరేకించలేదు, సపోర్ట్ చేసుకుంటే వచ్చేసింది కదా. అదే సమయంలో ఈ దేశంలో ఇంకొక చట్టం మీద విపరీతమైన పోరాటాలు జరిగినాయి. ఏ చట్టం మీద? చట్టం మీద అదేనా విపరీతమైన పోరాటాలు జరిగినాయి. మరి వాటిని కూడా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు కదా. అంటే ఇక్కడ కేంద్రానికి రాష్ట్రానికి మధ్యలో విభేదాలు ఏదో ఉన్నాయని చెప్పి నేను అనుకోవట్లేదు. విభేదాలు అంశం మీద ఏనాడు మాట్లాడిన దాఖలా కనిపించట్లేదు. ఇంకా ఒక అడుగు ముందుకే చెప్తే, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ గారు ఒక ఏది అంటారు
రాజు సామంత రాజు. ప్రస్తుత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి కేసీఆర్ గారి ప్రభుత్వం సామంత రాజుగానే పరిపాలిస్తున్నది. నాకు తెలిసి ఉత్తరాధిపత్యం చాలా విషయాల్లో దక్షిణాది ప్రజలు ఉన్నమాట వాస్తవమే. ఆ అసంతృప్తి ఆవేదన మన దక్షిణాది ప్రజలు ఉన్నమాట వాస్తవమే, అది న్యాయం కూడా. కానీ దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉండబడే పరిపాలకులు ఎవరైనా ఉంటే ఇప్పుడున్న మన సమయంలో ఎవరైనా ఒక కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎస్ వెన్నెముకలాగా ఉండి మాట్లాడుతున్నారు, కానీ వెన్నెముక లేనట్టుగా ఎప్పుడు మాట్లాడరా. మీరు చూడండి, ఒక స్టాలిన్ గారు ప్రధానమంత్రిని కలిసిన సందర్భం ఉంటుంది, లేదా ఒక కేరళ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసిన సందర్భం మనం చూసాం, లేదా చివరికి ఒక పాండిచేరి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారిని కలిసిన సందర్భాలు చూసాం, లేకపోతే ఒక ఒరిస్సా ముఖ్యమంత్రిని చూసాం, లేదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కూడా గతంలో మనం చూసాం. వాళ్ళు ఒక ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదా హోంశాఖ మంత్రి ఇప్పుడు ఉన్న అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వంగి దండాలు పెట్టడానికి ఇంకా లేదు. నాకు తెలిసి ఒకరోజు మన నిజాం లొంగిపోతున్న సమయంలో ఫోటో ఉన్నది కదా, నిజాం లొంగిపోతున్న సమయంలో వల్లభాయ్ పటేల్ ముందు ఎట్లయితే సాగిల పడి దండం పెట్టిందో, కేసీఆర్ వెళ్ళినప్పుడల్లా నరేంద్ర మోడీ గారికి అమిత్ షాకి దండం పెట్టి వస్తున్నాడు. అంటే వాళ్ళు రాజులు అయితే సామంత రాజులే ఉన్నారే తప్ప ఎప్పుడు వ్యతిరేకత వాళ్ళ మధ్యలో లేదు. మాట్లాడేదంతా బూటకమైన విషయం నేను అనుకుంటున్నాను. ఓకే, మరి లేనప్పుడు రాజ్యాంగం మీద ఎందుకు పడ్డది? ఏదో ఉరిమురి మీద దాని పడ్డట్టుగా రాజ్యాంగం ఎందుకు పడ్డది? ఆయన రాజ్యాంగాన్ని రద్దు చేయాలని, నూతన రాజ్యాంగాన్ని రాయాలని అనుకుంటుందంటే ఆయన చదువుకోలేయడం కాదు, రాజ్యాంగ స్ఫూర్తి ఆయన కలవరపెడుతున్నది. రాజ్యాంగ స్ఫూర్తి ఆయన కలవరపెడుతున్నది. ఆయన నిద్ర పట్టకుండా చేస్తున్నది కేంద్రం కాదు, రాజ్యాంగ స్ఫూర్తి ఆయన నిద్ర పట్టకుండా చేస్తుంది. పెద్దలు హరగోపాల్ గారు అన్నమాట వాస్తవం. రాజ్యాంగం ఆమోదం పొందిన రోజే ఈ రాజ్యాంగం నేను ఒప్పుకోమని చెప్పాలని శక్తులు ఉన్నాయని విషయం చెప్పారు. ఏ రోజు రాజ్యాంగం ఆమోదం పొందిన నవంబర్ 26వ తారీఖు నాడే కదా బయట నుండి ప్రకటన హిందుత్వ శక్తులు, నేను హిందువులందరినీ దోషపట్టాను, కానీ హిందుత్వ శక్తుల మీద దోషపట్టాల్సి అవసరం ఉంది. హిందూ రాజ్యం తయారు చేస్తామనే మాట అనడం ద్వారా తప్పుపట్టాల్సి వస్తుంది. ఓకే, హిందువులు అంటే ఎవరు కూడా హిందువే కదా, వల్లభాయ్ పటేల్ కూడా హిందువే కదా, మెజారిటీ హిందువులే ఉన్న రాజ్యం పార్లమెంటులోనే రాజ్యాంగ సభ ఈ రాజ్యాంగం ఆమోదం పొందింది కదా. కానీ హిందుత్వవాదులకు అది నచ్చలేదు, ఆధిపత్యవాదులకు నచ్చలేదు అక్కడనే స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఈ రాజ్యాంగాన్ని మేము ఒప్పుకోము అంటే స్వేచ్ఛను సమానత్వాన్ని ఇది కోరుతున్నది. స్వేచ్ఛ అంటే మా కళ్ళకాడ బతికే వాళ్ళు కూడా స్వేచ్ఛ ఇవ్వాలన్నా, మా పొలాల్లో ఎట్టి చేసే వాళ్ళకు, మా పొలాలలో జీతాలు చేసే వాళ్ళకు కూడా మాతో సమానంగా చూసుకోవాలన్నా, మాకు ఇది నచ్చదు అని చెప్పి వాళ్ళు ఓపెన్గానే చెప్పేశారు. వాళ్ళే హిందుత్వవాదుల కింద మనం లెక్కేస్తున్నాం. ఆనాడున్న హిందుత్వవాదులు వాళ్ళ భావజాలం ఇంకా పెరిగిందే కానీ తగ్గలేదుగా. తగ్గలేదు అనడానికి సాక్ష్యం మన పెద్దలే చెప్పారు కదా. గోవాలో జరిగిన హిందుత్వవాదుల సభలో 3 అంశాలు ఏజెండగా, ఆ 3 అంశాలను కూడా మేము అంగీకరించమని చెప్పి మళ్ళీ మాట్లాడే విషయం చెప్పారు కదా. నాకు తెలిసి వాళ్ళందరికీ నేను ప్రతినిధిని చెప్పుకోవడానికి కేసీఆర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరికి? హిందుత్వవాదు. అందువల్ల అప్పుడప్పుడు బీజేపీని మాట్లాడుతూ నువ్వు ఒక్కరే హిందువులందరికీ నాయకుడు అనుకోకు, అసలు హిందూ నేను అన్నాడా లేదా? అన్నాడుగా. నాలాగా నరేంద్ర మోడీ చేసిందా? నాలాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చేశాడా? యాగాలు చేస్తున్నాడా? యజ్ఞాలు చేస్తున్నాడా? ఇది చేస్తున్నా దేవాలయాలు కడుతున్నారా? నేనే కడుతున్నా కదా అన్ని. అంటే కట్టర్ హిందుత్వవాది నేనే అని చెప్పిండా లేదా? ఓకే, ఈ కట్టర్ హిందుత్వవాదికి రాజ్యాంగం నచ్చదు అనడానికి వాళ్ళ వారసులు ముందే చెప్పినోలే కదా. అంటే హిందుత్వవాదులకు రియల్ ప్రతినిధిగా నేను రాజ్యాంగంలో ఉండబడే మొదటి పీఠికి ఆయన నిద్ర పట్టకుండా చేస్తున్నది. ప్రియాంగులే ఆయన నిద్ర పట్టకుండా చేస్తున్నది. ఆ నిద్ర పట్టకుండా చేసుకోవడానికి ఇంకో కారణం ఉంటుంది. అది సెంటిమెంటల్ అంటారా, ఇంకోటి అంటారా కానీ నిజంగా ఈ రాజ్యాంగం చాలా గొప్పదేనని చెప్పి ప్రపంచ మేధావులు, ఈ దేశ మేధావులు అందరూ అంగీకరించిందే కదా. కానీ రాజ్యాంగ నిర్మాత అంటే ఎవరు గుర్తుకొస్తారు? అంబేద్కర్ గుర్తుకొస్తారు.
ఏప్రిల్ 14 లేదా డిసెంబర్ 6 ఎవరిని గౌరవించాల్సి వస్తుంది? పోనీ జనవరి 26వ తారీఖు నాడు, నవంబర్ 26వ తారీఖు నాడు ఎవరిని గుర్తించాలని కోరుతున్నారు? అంటే ఈ దేశ కుల వ్యవస్థలో అంటరాంతనంలో పుట్టిన ఒక దళితుడైన అంబేద్కర్ను మేము ఎంతకాలం గౌరవించాలి? ఎవరికి వచ్చినది ఇది? ఎంతకాలం మేము గౌరవించాలి అనేది పట్ట హిందుతో వాళ్ళకైతే వస్తుంది కదా, వస్తుందా లేదా? మరి ఈయన పట్ట హిందుతో వాదే కదా. ఓకే, ముందుగా ఈ దేశం, ఈ ప్రపంచం ఆయన గొప్ప మేధావిగా గుర్తించింది కాబట్టి రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్ ఆయన బాధ్యత అప్పచెప్పింది. ప్రపంచం గుర్తించింది కాబట్టి ఐక్యరాజ్య సమితి ఏప్రిల్ 14వ తారీఖు నాడు నాలెడ్జ్ డేగా ప్రకటించింది కదా. అంటే ప్రపంచంలో మేధావులకు అతని మేధావని చెప్పగలిగింది. అంబేద్కర్ బతికిన కాలంలో అందరికంటే మేధావి తనే అని చెప్పి రాజ్యాంగ రచన సమితి బాధ్యత అప్పచెప్పడం జరిగింది. ఇది కానీ ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే దళితుడైనప్పుడు ఆయన ఎందుకు నేను గుర్తించాలి, గౌరవించాలనేది ఈయనలో ఉన్న మాట వాస్తవం అనడానికి నేను సాక్ష్యాలు చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎక్కువ అవమానాలు పడ్డది, ఎక్కువ అన్యాయం గురైంది, ఆర్థికంగా రాజకీయంగా అన్యాయం గురైంది ప్రధానంగా దళితులు అనే విషయంలో నేను దళితుడిగా చెప్తున్నాను. ఇప్పుడు అంబేద్కర్కు రాజ్యాంగం కమిటీ అప్పచెప్పినా కూడా ఈ దేశంలో ఆయన దళిత ప్రతినిధులు అయితే ముందు తన షేర్ సంపాదించుకునే కాడ, తమ వర్గాల హక్కులు పరిరక్షించుకునే కాడ ఆయన ఎక్కడ రాజీ పడకుండా అయితే ముందుకెళ్ళగలిగింది కదా. అని రాజీ పడకుండా వర్గం కోసం ముందుకెళ్ళినప్పుడు సమాజంలో అన్ని వర్గాల ప్రయోజనాలు కాబట్టి బాధ్యత కూడా ఆయన తీసుకున్నాడు కదా. మా బాధ్యత కూడా అట్లనే ఉంది, ఈ సమయానికి మా బాధ్యత కూడా అట్లనే ఉంటాయి. ఓకే, ఎగ్జాంపుల్, ముందు అంబేద్కర్ ఆయన గౌరవించడం, అంబేద్కర్ దళితుడు కాబట్టి నేను గౌరవించాను. ఇది నా ప్రధాన. ఎట్లా గౌరవించడం అంటే ఆయన చెప్పే మాటలకు ఆచరణకు ఎంత తేడా ఉంటుంది మన సాక్షి. ఓకే, ఆయన నిన్ను శాసనం చెప్పాడు ఒక సందర్భంలో, నిన్ను శాసనసభ సందర్భంలో చెప్పాడు. ఏమని చెప్పాడు? ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే చేసిన పోరాటాల వల్లనో, లేదా మేమందరం కలిసి జైలుకి వెళ్ళడం వల్లనో, లేదా ప్రాణత్యాగాల వల్లనో తెలంగాణ వచ్చిందని నేను భావించుకోవట్లేదు. కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపరచడం వల్ల తెలంగాణ వచ్చిందంటే వ్యాసంలో అంటే మనం చేసిన పోరాటాల కంటే, మనం నిర్బంధాలు ఎదుర్కొని జైలుకి వెళ్ళిన కంటే, మన ప్రాణత్యాగాల కంటే పరిష్కారం చూపెట్టింది రాజ్యాంగంలో ఆర్టికల్ 3 అనే విషయం చెప్పాడు కదా. అంటే అత్యున్నత స్థాయి ప్రాధాన్యత ఏదానికి ఇచ్చినట్టు? పోరాటాలకు ఇవ్వలే, మనం జైలుకి వెళ్ళిన దానికి ఇవ్వలే, ప్రాణత్యాగాలు కూడా ఇవ్వలే. ఒకవేళ రాజ్యాంగంలో ఆర్టికల్ 3 కనుక లేకపోతే మనం ప్రాణత్యాగాలు అయితే పరిష్కారం దొరికేదని మాట్లాడుతూ వచ్చింది కదా. రైట్, మరి అన్ని త్యాగాల కంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 3 వల్లనే మనం తెలంగాణ వచ్చిందని మనం ఆయనే చెప్పినప్పుడు, పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అయిన తర్వాత మొదటిసారి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన ఇంటికి చేరే సమయంలో ఏ విధంగా ఊరేగింపుల ద్వారా వచ్చిందో మనం చూసాం. ఒంటెలు, గుర్రాలు, ఏనుగులు వాటన్నింటికి వచ్చాడు. వస్తూ గన్ పార్క్ దాకా వచ్చాడు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వచ్చి పొలదాన్ని లేదనేసి మీరు మర్చిపోదని సరే అనుకుంటుంది. అరే, త్యాగాల కంటే మనం రాజ్యాంగమే మనం తెలంగాణ సాధించి పెట్టిందని మనం అంటున్నప్పుడు ఆ రాజ్యాంగ నిర్మాత విగ్రహం ట్యాంక్ బండ్ పాటు ఉన్నదనే విషయం తెలిసి కూడా రాలేదంటే, అంటే ఆయన దళితుడు కాబట్టి ఆయనను అవమానించింది అనే విషయం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రెండోది, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏప్రిల్ 14 కానీ డిసెంబర్ 6 కానీ అంతకుముందు సమాఖ్యాంధ్ర గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా, ఇప్పుడు విడిపడ్డ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయినా సరే, అంబేద్కర్ జయంతులకు, అంబేద్కర్ వర్ధంతులకు ముఖ్యమంత్రులే వచ్చి పూలదండలు వేసి నివాళులు అర్పించి వాళ్ళ సందేశం బయలునే ఇచ్చిపోతున్న విషయం మనం మర్చిపోదని ఆయన అనుకుంటున్నాం.